యువత మహిళకు సంబంధించి మీ వాదన మీరు చెప్పారు, గౌతమ్ రెడ్డి గారి నమ్మకం ఆయన చెప్పారు. మనం నెక్స్ట్ ఫ్యాక్టర్కి వెళ్ళిపోదాం. సపోజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అంటే అత్యంత కీలకంగా పనిచేసిందని కూటమి నమ్ముతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అంటే మొదటి నుంచి కూడా కూటమి ఏర్పాటులో ఆయన చూపిన చొరవ, లేకపోతే కొంత అటు ఇటుగా ఉన్న సమయంలో అటు బీజేపీని టీడీపీ పెద్దల్ని కూర్చోబెట్టి మొత్తం మీద ఫైనల్గా కూటమి ఏర్పాటు కోసం దారితీసిన కారణాలు ఇవన్నీ మనం అనేక సందర్భాలు చర్చించుకున్నాం. మధ్యలో జగన్మోహన్ రెడ్డి వారు కూడా ఢిల్లీకి వెళ్ళి సరే కూటమి ఏర్పడకుండా ఉండడానికి ఆయన ఏదో ప్రయత్నాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. వాట్ ఎవర్, కూటమి పోటీ చేసింది వైసీపీకి అగెనెస్ట్ గా. ఇక్కడ గౌతమ్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో మీకు ఎంతవరకు నష్టం చేసి ఉండవచ్చు? నష్టం జరిగిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు నమ్ముతున్నట్టు, కూటమి నమ్ముతున్నట్టు నష్టం జరుగుంటే ఎంత నష్టం చేసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అని మీరు అనుకుంటున్నారు? సరే, ఇప్పుడు మీరు చెప్పేటువంటి దానిలో స్ట్రైట్ గానే అడిగారు. పవన్ కళ్యాణ్ కూటమిలో చేరటం వల్ల మాకుండేటువంటి కొద్దిగా ఓట్లు తగ్గచ్చు, దానిలో డౌట్ లేదు. కానీ వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పద్ధతిలో ఉండదు. ఎందుకు? ఒకవేళ కుల వ్యవస్థే గనక పెంచి పోషించేటువంటి పద్ధతిలో పవన్ కళ్యాణ్ వైపే గనక ఉన్నారు అని గనక మీరు అనుకుంటే, ఆ కుల వ్యవస్థకి సంబంధించి అంటే ఆ రకంగా నేను ఎప్పుడు ఆలోచించినా, మీరు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా, వైసీపీలో పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ తరఫునటువంటి ఆ క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటిప్పుడు కులాన్ని ప్రేరేపించేటువంటి పద్ధతిలో కనుక ఉంటే ఆ ఓటింగ్ ఆ పద్ధతిలో వీళ్ళ వైసీపీ కూడా పడుతుంది కదండి, పడకుండా మాంది కదా. కానీ మోర్ పుల్ ట్రాక్షన్ ఎటు ఉందని కదా, అది కదా కీలకం అవుతుంది ఫ్యాక్టర్. మేబీ వెళ్ళొచ్చండి, తప్పే, నేనేం కాదంట్లా. కానీ ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళు చీలకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా కొంత ఓట్ బ్యాంక్ వెళ్ళొచ్చు. కానీ వారు టీడీపీ వారు కానీ కూటమి వారు కానీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి తరహాలో వస్తుందనేటువంటి మాత్రం నేను అనుకోవట్లా. ఎందుకంటే సామాన్య మానవుడు థింకింగ్ వేరుగా ఉంటుంది సార్. కులాలుగా లేకపోతే ఒక నాయకుడు ఏదో చెప్పాడు కదా, ఆ నాయకుడిని చెప్పిన బేస్ చేసుకుని మనం వేసేయాలి కదా అంటే అది అవ్వదు సార్. ఈ రాష్ట్రంలో మాత్రం అది జరిగే పని కాదు. కానీ కొంత ఫ్యాక్టర్ పనిచేస్తుంది, పూర్తిగా కాదు కానీ కొంత చేయగలుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి రెడ్లందరూ వైసీపీకి వేసేస్తారనుకుంటే తప్పది. పర్సంటేజ్ అంటే వేసినా కూడా కాదు వేసినా కూడా పర్సంటేజ్ ఇప్పుడు కాదు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ల ఓట్ల పర్సంటేజ్ ఎంత ఉంది, కమ్మ ఓట్ల పర్సంటేజ్ ఎంత ఉంది, కాపులు అలాగే బీసీలు అందరికన్నా ఎక్కువగా ఉన్న బీసీలు సరే వాళ్ళకన్నా కొంచెం పైన ఉన్న కాపుల ఓట్ల పర్సంటేజ్ ఎంత ఉంది. ఇలా మాట్లాడుకుంటే ఈ ఫ్యాక్టర్ ఎంతవరకు పుల్ చేసింది అనేది మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే శ్రీనివాస్ గారు 2014లో క్లియర్గా కాపులు టీడీపీ వైపు ఉన్నారనేది మనకు అప్పుడు రిజల్ట్స్ ద్వారా అనాలిసిస్ ద్వారా అర్థమైంది. 2019లో కాపులు వైసీపీ జనసేన టీడీపీల మధ్య క్లియర్గా చీలిపోయారు. సో దాని రిజల్ట్ ఏంటో కూడా అప్పుడు మనకి కనిపించింది. కానీ ఈసారి కూటమి ఏర్పాటు వల్ల పవన్ కళ్యాణ్ గతంలో పోషించిన పాత్ర కన్నా కూడా చాలా విజిలెంట్గా ఈసారి పొలిటికల్ స్ట్రాటజీ తీసుకున్నారని, చాలా క్లియర్గా ఓటు ఎక్కడ డివిజన్ కాకుండా ఆయన ఈ కూటమి ఏర్పాటులో కీలకమయ్యారు. అలాగే ఓట్ పర్సంటేజ్ కూడా పెంచుకున్నారు. కాబట్టి అది ఎంత ఫ్యాక్టర్ చూపించి ఉండొచ్చు అనేది ఇప్పుడు నా లెక్క. శ్రీనివాస్ గారు ఎంత అని మీరు అనుకుంటున్నారు? సరే, మేమేమనుకుంటున్నామంటే పెద్దలు సీనియర్ నాయకుడు గౌతమ్ రెడ్డి గారు ఏదో కులాల గురించి చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజున కులాలు కదండి, యువత భవిష్యత్తు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పింఛన్లు ఇచ్చాం అంటే మహిళలకు అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ మహిళల లబ్ధిదారులు కూడా మా బిడ్డల భవిష్యత్తు ఏంది రేపొద్దున, ఇలా ఇచ్చి మనల్ని సోమరులు చేస్తే మన పరిస్థితి ఏంది, డెవలప్మెంట్ కూడా ఉండాలి, సంక్షేమమే కాదు అభివృద్ధి కావాలి అనే తపంతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక ఏకతాటి మీదకి వచ్చింది. ఇదైతే ఫ్యాక్ట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ 2014 నేను కాపులంతా కూడా కూటమికి ఆ రోజున టీడీపీ సపోర్ట్ చేస్తే కాపులంతా 20% ఉండాలి. అంతేగాని ఇక్కడ ఎవరి పార్టీలు అంటే కాపులు అనే వాళ్ళు మొదటి నుంచి కూడా అంటే మా చిన్నతనం నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు మొదటి నుంచి కూడా. అది కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంక్లినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. అంతేగాని ఇప్పుడు మనం దాని గురించి మనం అంటే యువత, ప్రత్యేకంగా యువత, అలాగే ఒక ఏదైతే లబ్ధాలు వీరు సంక్షేమం ఇస్తున్నాం మాకు వచ్చేస్తుంది అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా
వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఆలోచనతో ఉన్నారు. అందుకే ఈసారి వన్ సైడ్ జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిజాయితీ నిలబడ్డారో దాన్ని అందరూ కూడా చూస్తా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. ఇక్కడ సీట్లు ముఖ్యం, మనం అన్ని ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తగ్గి మన రాష్ట్రాన్ని మొదలు పెట్టాలి, ప్రజల్ని మనం మొదలు పెట్టాలి, మంచి అభివృద్ధిగా మనం చెల్లాలి, ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో చేసిన ఈ కూటమి. అంతేగాని ఇప్పుడు వీరు ఏదంటారు పెత్తందారులు, పేదలు, ఈ అసలు ఎన్ని మాటలు కరెక్ట్ గా, అంటే ఆయన క్లియర్ గా అలాంటి మాటలు కాదు. ఆయన మెన్షన్ కూడా చేశారు. అంటే ఎందుకు 21 సీట్లకే పరిమితం అవడానికి గల కారణాలు చెప్తూ, ఎందుకు ఒక మెట్టు వెనక్కి తగ్గాలో కారణాలు చెప్తూ, ఎంత స్ట్రైక్ రేట్ టార్గెట్ చేసి వెళ్తున్నాం అనేది కూడా చెప్పారు. మరి దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నారు విద్యాసాగర్ గారు? దాన్ని ఎంత పుల్ వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు విద్యాసాగర్ గారు కూటమికి? ఎవరికి, వైసీపీ వాళ్ళకి అంటారా? కాదు, కూటమి వైపు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరు ఎంత ప్రభావితం చేసి ఉండవచ్చు అంటున్నాను సార్. రాయలసీమలో మొత్తం టోటల్ గా మాకు సంబంధించిన ఓటు ఏదైతే ఉందో, అంటే దాదాపు రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి తూర్పు కాపు, తూర్పు, ఒంటరి, తెలగ, కాపు, బలిజ, ఈ క్యాస్ట్ ఏదైతే ఉందో 96 లక్షల ఓట్లు అండి. 96 లక్షల ఓట్లలో ఉంటే పోల్ పర్సెంటేజ్ ఒకవేళ మనము యాజ్ ఇట్ ఈజ్ 80% గా తీసుకున్నా, 83% తీసుకున్నా, 83% లో ఆ 83% లో మళ్ళీ 90% పడి ఉంటుందండి వన్ సైడ్. వన్ సైడ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దీనికి రికార్డు ఉంది. నేను ఎందుకు చెప్తానంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ట్ గోదావరిలో నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేను అని చెప్పినా కూడా ఆ జిల్లాల్లో వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కాదని కూడా వేశారు, గెలిపించారు ఎక్కువ. కానీ ఆ పెట్టిన నమ్మకం, కాపుల మీద పెట్టిన నమ్మకం ఏది, కాపులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన నమ్మకం ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ మీద ఇక్కడ ఇందాక మనము కులాలు, పోలరైజేషన్, యువత గురించి మాట్లాడడం ఒక ఫ్యాక్టర్ అయితే, అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే మోసం. అంటే ఏ కులాలైతే దగా పడినాయో ఆ కులంలో మొట్టమొదటి స్థానం వచ్చేది కాపు కులం. కాపు, ఒంటరి, తెలగ, తూర్పు అండ్ బలిజ క్యాస్ట్, ఇవి దగా పడినటువంటి కులం. మెయిన్ గా మేజర్ కులం, 22% స్టేక్ ఉన్నటువంటి కులం. నెంబర్ 2 ఇష్యూ ఏంటంటే కాపు, ఇప్పుడు నేను చెప్పాను కదంటే కాపు మహిళలందరికీ డబ్బులు ఇస్తారన్నారు. కాపు మహిళలు ఎంతమంది ఉండొచ్చండి? 96 లక్షలు ఎంతమంది ఉంటారండి? అట్లీస్ట్ 40 లక్షలు, 30 లక్షలు, ఆ ఫ్యాక్టర్ లో 10 లక్షల మంది ఉంటారు కదా. ఎక్కడిచ్చారంటే లేదు. ఇలాంటి ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే మనము అందులో ఉన్న యువత, క్రిమిలేయర్, ఆఫీసర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎంప్లాయ్మెంట్ లేక బయట పోయిన వాళ్ళు తీసుకుంటే అందరూ ఆల్మోస్ట్ 70 లక్షల ఓట్లు మూకొమ్మడిగా కూటమికి ఓటింగ్ పడ్డాయి అన్నది నేను ప్రగాఢంగా విశ్వాసిస్తాను. ఒకటైతే, రెండవది పీసీ కులాలు మీరు ఇందాక చెప్పారు. మన గౌతమ్ రెడ్డి గారు ఇంకో మాట అంటూ ఒక సైడే పడతాయా, ఒక సైడే పడతాయి. నేను అదే అడుగుతున్నా, మీరేదైతే మాట్లాడుతున్నారో మాకు ఈ ఓట్లు పడతాయి, మేము సంక్షేమం చేసామని మాట్లాడుతున్నారో, ఆ సంక్షేమం చేసినటువంటి మీరు ఇచ్చినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆ ప్రతి ఇంటిలోనూ ఒక బాధితుడు ఉన్నాడు అని చెప్తాను నేను. ఏ రకంగా అంటే కాపు కులం బాధితుడు కావచ్చు, బీసీ కులాలు బాధితుడు కావచ్చు, నిరుద్యోగ బాధ్యత కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బాధితులు కావచ్చు, లేకపోతే ప్రైవేటైజేషన్ లో ఉద్యోగస్తులు కావచ్చు. ఎంతమంది పిల్లలకి ఏజ్ బార్ అవుతుంది, ఉద్యోగం రావడం పనిచేస్తున్నారు. రైట్, ఈ ఫ్యాక్టర్ లో అయితే అంటే నేను ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అయితే కూటమికి చాలా బలంగా, చాలా మేజర్ పుల్ గా పనిచేస్తుంది. మీరు చెప్పిన పర్సెంటేజ్ అయితే 18% పడిందండి. 18% ఈజ్ హ్యూజ్. 18% కాపు, ఒంటరి, తెలగ, అంటే గౌతమ్ రెడ్డి గారి పార్టీతో 3% ఉన్నారు మీరు చెప్పిన లెక్క ప్రకారం. 3% కాదు, దానికి ఇంకొక ప్రాపర్ రీజన్ కూడా చెప్తానండి. ఎందుకు వీళ్ళు కాపు కులాన్ని వదులుకున్నారు అంటే, మీరు కర్నూలు నుంచి మీరు ప్రకాశం జిల్లా వరకు ఒక్క బలిజకు సీట్ ఇవ్వలేదండి. ఒక్క బలిజకు. అంటే బలిజలు మా ఓటు కాదు, లేదు కాపు మా ఓటు కాదు. గౌతమ్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇందాక, నిలబడిన వాళ్ళు కూడా మా వాళ్లే కదా, మా ఓటు ఎందుకు పడదు అంటే అక్కడ నాయకుడు ఉన్నాడు, మీ దగ్గర నాయకులు లేరు. కేవలం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. విద్యాసాగర్ గారు, గౌతమ్ రెడ్డి గారు మాట్లాడే ముందు రెండు ఉన్నాయి. అంటే అంతకు ముందు ఏమి చెప్పిన ప్రామిస్ల వరకు కాపు కార్పొరేషన్ లో లేకపోతే కాపులకు సంక్షేమం కొంత చేయలేకపోయాము అనే ఒక కాన్ఫిడెన్స్ లోపమా, లేకపోతే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీ ఉండి అందులో టీడీపీ అలయన్స్ అవ్వగానే ఇంకా అప్పుడు హోప్లెస్ అయిపోయారన్న మీరు చెప్పేది? అంటే వదిలేశారంటున్నారు కదా.
అంటే ఇప్పుడు కాపు కులంకి కార్పొరేషన్ 1000 కోట్లు పెడితే మేము 5 సంవత్సరాలకు గాను 5000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 4223 కోట్లు ఇచ్చాం సార్ మా దీని నుంచి. అప్పుడు ముద్రగడ పద్మనాభ్ అనే వ్యక్తి బయటకు వచ్చేసి ఈ రోజు ముసుగు తీసాడు అనుకోండి, అది వేరే విషయం, కానీ మాకు ఇంతేనా ఇంకా ఇవ్వాలన్నాడండి. దాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 2000 కోట్ల రూపాయలు ఇస్తాను, 2000 కోట్ల రూపాయలు ఇస్తాను, 10,000 అంటే 500 10,000 కోట్లు 10 రూపాయలు ఇచ్చాడండి. 10 రూపాయలు ఇచ్చాడా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ నుంచి ఒక్క అనా పైసా గౌతమ్ రెడ్డి గారు కీలకమైన పాయింట్ రేస్ చేశారు విద్యాసాగర్ గారు. అంటే ఆయా వర్గాలు ఎందుకు అసంతృప్తితో ఉన్నాయి, ఎందుకు మీ వైపు లేదు, హ్యూజ్ పర్సంటేజ్ కూటమి వైపు ఎందుకు టర్న్అవుట్ అయిపోయి ఉండొచ్చు అనే దానికి కీలక ఫ్యాక్టర్స్ చెప్పారు. ఒప్పుకుంటారా సార్? నేను అది ఒప్పుకునే పరిస్థితి లేదు, కానీ మీకు ఇంకొక విషయం చెప్తానండి. చెప్పండి. ఎక్కువగా మీరు అనుకునేటువంటి పద్ధతిలో మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి 34 సీట్లు, 34 సీట్లలో నేను అనుకుంటే కూటమికి 15 సీట్ల దాకా రావచ్చు. మాకు కంపల్సరీ 13 కంపల్సరీ. ఓకే, అంటే అక్కడ దాదాపు మీకు 13 అంటే ఒక 21 సీట్లు కూటమికి వస్తాయని మీరు చెప్తున్నారు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో, రైట్? గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, విశాఖపట్నం 5 జిల్లాలో అంటే కంబైన్డ్ జిల్లాలో కలిపి వాడికి రాబోతున్న సీట్లు 13. మరి అంత సీరియస్ ఫ్యాక్టర్ ఉంది సార్ కాపు ఇష్యూది, అంత సీరియస్ ఫ్యాక్టర్ ఉంది అక్కడ, అంత సీరియస్ ఫ్యాక్టర్ ఉంది. మీరు నేను చెప్పాను కదా ఈరోజు, ఒక్క ముక్క చెప్పమని చెప్పండి, వైసీపీ వాళ్ళు జస్టిఫికేషన్ ఒక్కటి చేసుకోమని చెప్పండి. కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు ఎందుకు ఒక బలిజకు సీటు ఇవ్వలేకపోయారు, ఎందుకు బీసీలకు ఓట్లు బీసీ సీట్లు కూడా తీసేసి ఎందుకు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు, ఎటు ఎస్సీ ఎస్టీ స్థానాలు ఇవ్వలేరు కాబట్టి ఇవ్వలేదు, కానీ అదర్వైజ్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే ఈ ఓట్లు మనకు పడవు, ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, ఎవరైతే దాష్టికం చేస్తారో, ఎవరైతే రిగ్గింగ్ చేస్తారో, ఎవరైతే గొడవలు చేస్తారో, ఎవరైతే మ్యానిపులేట్ చేయగలుగుతారో వాళ్ళకి సీట్లు ఇచ్చుంటే ఏదో రకంగా డబ్బు పనిచేసి సీట్లు వేయించుకొని తద్వారా గెలుద్దామనే ఒక ప్రక్రియలో భాగంగానే ముందుగా ఫ్రేమ్ వర్క్ చేసుకున్న తర్వాతనే కొన్ని వర్గాలకు ఆయన ఖచ్చితంగా సీట్లు ఇవ్వకూడదని ఇవ్వలేదు. వీళ్ళేం చెప్తారు, పవన్ కళ్యాణ్ కాపోయినప్పుడు మిగతా లీడర్లు కూడా కాపే కదా అంటారు. మేము అదే చెప్తున్నాం, మా అభ్యర్థులు గుంటూరు గాని, కృష్ణా గాని, ఈస్ట్ గాని, వెస్ట్ గాని అండ్ విశాఖపట్నం గాని మా క్యాండిడేట్ కాపు క్యాండిడేట్లు ఎందుకు ఓడిపోయారు? మరి మాకు కూడా మేము నిలబెట్టిన వాళ్ళు కూడా కాపులే కదా. మరి మా క్యాండిడేట్ 2019 ఎందుకు ఓడిపోయారు? మా క్యాండిడేట్లు ఓడిపోతారంటేనేమో మీరు జస్టిఫికేషన్ చేస్తారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి వన్ సైడ్ అయ్యి మీ మోసాన్ని కాపులందరూ గ్రహించారు, బలిజలందరూ గ్రహించారు, తూర్పు కార్మికులందరూ గ్రహించారు అని చెప్పేసి మేము చెప్తుంటే అది మాత్రం కాదు, మా వాళ్ళు కూడా ఉన్నారు కదా మాకు ఓట్లు పడతాయంటారు. అంటే ఇది ఎక్కడ లాజిక్ ఋషి గారు? నాకు అర్థం కావడం లేదు. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు మీరు దీని మీద? అంటే మనం అనేక సందర్భాల్లో, రైట్ విద్యాసాగర్ గారు, ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వైసీపీ మీద ఆయన ఒక మాట అన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డినో ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వెంటనే వరుసపెట్టి కాపు మంత్రుల్లో కాపు నాయకులు లేకపోతే కాపు అధికార ప్రతినిధులు లేకపోతే ఇది అంటే ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు అన్నదానికి అంటున్నాను నేను, ఆ యాంగిల్లో మేము ఎప్పుడు ఆస్పెక్ట్ లో మేము వెళ్ళలేదు అంటున్నారు. కానీ గౌతమ్ రెడ్డి గారు నా పాయింట్ మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ ఫ్యాక్టర్ మీద ఎక్కువ నేను స్ట్రెస్ చేస్తున్నానంటే చాలా ఇప్పుడు కీలకమైన పర్సంటేజ్ చెప్పారు విద్యాసాగర్ గారు, అంటే విచ్ ఈస్ ఆల్మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్, మోర్ దాన్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకని దీన్ని ఎంత స్ట్రెస్ చేస్తున్నా గౌతమ్ రెడ్డి గారు. నేను ఈ కులాల దాని మీద నా మనస్తత్వానికి సరైనది కాదు, అయినా కానీ కూడా నేను చెప్తా. అయినా ఆయన అన్నారు కాబట్టి చెప్పడానికి, ఎందుకు రెడ్డిస్కి ఇవ్వలేదు, ఎందుకు కమ్మాస్కి ఇవ్వలేదు, లేకపోతే ఇంకోళ్ళకి ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఇచ్చినటువంటి సీట్లు అని మనం అడగచ్చు. ఆయన ఇచ్చుకునేటువంటి దానిలో ఎందుకు ఇచ్చుకున్నాడు? ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మాకు బలమైనటువంటి మీరు సామాజిక వర్గాలు బ్రహ్మాండమైనటువంటి అగ్రకులాలు ఉన్న చోట్ల బీసీకి మేము ఇచ్చాం. అవును, ఆ అగ్రకులాలు బ్రహ్మాండంగా ఉన్న చోట్ల మరొకళ్ళు తీసుకొచ్చి ఇచ్చాం. అవన్నీ సామాజిక దృక్పథంలో ఆలోచించేటువంటి పద్ధతిలో కూడా ఉంటుంది. అది అటువంటిప్పుడు మనం దీన్ని మాట్లాడాల్సినట్టు అంటే మే బాధ్యులు, ప్రజల బాధ్యులు. అమ్మ ఏదో టీడీపీ కాపు కులానికి సంబంధించి ఇప్పుడు మేము ఉండేటువంటి దాంట్లోనో మీరు పెట్టేటువంటి దాంట్లోనో ఏ ఒక్కళ్ళు కూడా గ్లాస్ లేదనుకోండి,
గ్లాస్ లేనప్పుడు చూస్ చేసుకునేటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నారా లేదా కూడా చూసుకుంటారు. ఏది కులం మీదే గనక అంటే ట్రస్ట్ చేసుకునే గనక మైండ్స్ కనుక ఉంటే, అవును అది నేను చెప్పలేను కానీ అంటే కరెక్ట్ మీరు చెప్పినట్టే ఒకటి గౌతమ్ రెడ్డి గారు 100% ఇప్పుడు ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ నాయకుడికి 100% నిలబడితే అసలు ఆ ఈక్వేషన్ వేరేగా ఉంటుంది. కానీ ఎంత ప్రభావితం చేస్తుంది అనేది మనం మాట్లాడుతున్నాం. రైట్. వన్ మోర్ ఫ్యాక్టర్ అంటే చాలా చర్చ జరిగింది విద్యాసాగర్ గారు. అంటే అసలు చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు పంపించాలని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాచు కూర్చున్నారని, దానికి స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒకటి దొరికింది. సరే అది అంతకు ముందు వచ్చిందా ఇంకోటి వచ్చిందా అది అసలు ఆయన కేసా కాదా ఆ వివరాల్లోకి పోవద్దు, ఇప్పుడు మనకు అంత టైం లేదు. కానీ చంద్రబాబు నాయుడు 58 రోజుల 53 రోజుల సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన జైల్లో ఉన్నారు 59 రోజులు. సో ఆ తాలూకా ఇంపాక్ట్ అంటే అదే టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయనకి లేకపోతే పార్టీకి ఆసరాగా నించోవడం, బేషరతుగా నేను మద్దతు ఇస్తున్నానని చెప్పడం, అక్కడి నుంచి ఎపిసోడ్ ఏమన్నా మారి అది తెలుగుదేశం పార్టీ కూటమికి ఈ సానుభూతి ఎంతో కొంత వర్కౌట్ అయిందా లేకపోతే అసలు ఫ్యాక్టర్ లేదా విద్యాసాగర్ గారు? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ మీద దేశంలోనే మొట్టమొదటి దీనిగా ఆయన పోయి అవార్డు తీసుకున్నారు. ఏది 2018-19కి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దీని మీద అంటే రేటింగ్స్ మీద ఇల్లు తీసుకొచ్చుకున్నారు. 2020లో ఇచ్చారు. అది ఆ సైట్ లోనే దాదాపు 18 లక్షల మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు అధికారిక వెబ్సైట్ లో ఉంది. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఉంది. దానికి సంబంధించి ఈయన ముఖ్యమంత్రి స్టేటస్ లో వెళ్ళి ఈయన అవార్డు తీసుకొచ్చుకున్నారు. వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే అసలు స్కిల్ సెంటర్స్ ఎక్కడా లేవు, పెట్టకనే పెట్టినట్టు వీళ్ళు భ్రమపరిచి తీసుకొచ్చుకున్నారు అని చెప్పినటువంటి మాట. లేనటువంటి సెంటర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి అవార్డు తీసుకొచ్చుకున్నారా? ఎందుకు ఆ రోజు పోస్టర్ వేసుకున్నారు? ఆ రోజు ఎందుకు ఆ రోజు దాన్ని పబ్లిసిటీ చేసుకున్నారు? ఆ 18 లక్షల యువత ఎవరైతే ఉన్నారో, ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్న యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రపంచ 4 దేశాల్లో సెటిల్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయన ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ మీదే మేము బాగుపడి ఈ రోజు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉద్యోగాలు చేసుకుంటాం. ఆయన ఎత్తుకొని పోయి ఈ రోజు జైల్లో పెట్టారు. కాబట్టి ఇది అన్యాయం, అక్రమం అని చెప్పి అంటే